హాయ్ అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలి. అందరం బాగుంటేనే మన దేశం, మన సమాజం బాగుంటుందండి. ప్రతి కుటుంబంలో కూడా ఎవరైనా విశ్రాంతిగా, లేకపోతే లీజర్గా, లేకపోతే మరి తీరిక సమయాల లోపల ఉన్నట్టయితే మనము ఇతర వేరే ముచ్చట్లకు స్థానం ఇవ్వకుండా మన దేశం గురించి, మన పరిపాలన గురించి, మన రాష్ట్రం గురించి, మన సమాజం గురించి చర్చించుకున్నట్టయితే బాగుంటుందని నా మనవండి. ఎక్కువగా మన దేశంలో కులాల మతాలు భేదాలు ఉంటూ ఉంటాయండి. కాబట్టి అవి కాకుండా మనము అందరూ ఏకంగా ఉండాలని ముస్లిమ్స్ చూడండి, ఇది కవాలి చెప్తారు. ఆ కవాలీలో నేను కులమత భేదాల గురించి తెలుగులో, అంటే వాళ్ళేమో ఉర్దూలో దేని గురించి చెప్పుకుంటారో కానీ వా ఆ కవాలి అనేటటువంటి పద్ధతిలో అన్ని కులాలు ఒకటి అని వాటి గురించి నేను ఒక పాట రాశాను, చూడండి. కులాలు మతాలు అలగ్ హై, సబ్కా జాతి ఏక్ హై. రాష్ట్రాలు భాషలు అలగ్ హై, భాషల భావము ఏక్ హై. वस्त्राधारण अलग है, वस्त्रों का तागा एक है. गुड़ी चर्ची मस्जिद अलग है, सबका भगवान एक है. अमीर गरीब अलग है, जाति సంపద सबका है. ఈ రకంగా మనం చూసినట్లయితే ఏంటండి, కులాలు మతాలన్నీ వేరు ఉన్నాయి కానీ అందరి జాతి అనేది ఒకటే. మన భారతదేశం కదా, భారత జాతి అనేది ఒకటే. దాంట్లో మనం ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా రకరకాల పువ్వుల మొక్కలన్నీ కలిపి ఒక తోటగా పెడితే అందమైన అన్ని రకాలు కలిస్తేనే అందం ఎలా వస్తుందో ఆ రకంగా మన దేశ ప్రజలని అర్థం. రాష్ట్రాలు భాషలు వేరు. ఒక్కొక్క రాష్ట్రానికి ఇప్పుడు కన్నడ తీసుకుంటే కర్ణాటకలో కన్నడ, మరి మహారాష్ట్రలో మరాఠీ, తెలంగాణలో తెలుగు, ఈ రకంగా మనం చెప్తూ భాషలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి ఉండొచ్చు కానీ ఏమవుతుంది, ఆ భాషల భావం అనేది మీనింగ్ అయితే ఒకటే. అట్లాగే వస్త్రాధారణ అలగ్ హై. మనం వస్త్రాలన్నీ కూడా కొంతమంది చీర కట్టుకుంటారు, కొంతమంది డ్రెస్సులు వేసుకుంటారు కదా. రకరకాల డ్రెస్సులు ఉన్నప్పటికీ అది తయారైనటువంటి ముడి పదార్థం ఒకటే కదా. వస్త్రోంక తాగా అంటే బట్టలు తయారు చేసే ఆ దారము ఒకటే. మరి అదేవిధంగా గుడి చర్చి ఒకటే, మసీదు, గుడి చర్చి మసీదు ఒకటే. ఎందుకు అంటే భగవంతుని గురించి చర్చిస్తాయి. మసీద్ అంటే ముస్లిమ్స్ పోతారు, మరి చర్చి అంటే క్రిస్టియన్ పోతారు, గుడి అంటే హిందూస్ పోతారు. వాటి పేర్లు ఆ దేవత రూపాలను వేరుగా కొలుస్తున్నాం కానీ సృష్టికర్త అయితే భగవంతుడు ఒక్కడే. అలాగే అమీరు గరీబు, గొప్పవాడు బీదవాడని మనము తేడా చూపిస్తున్నాం కానీ జాతి సంపద సబ్కా హై. మన దేశంలో ఉన్నటువంటి సంపద నీళ్లు కావచ్చు, భూమి కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, అన్నీ కూడా అందరివే కదా. ఇట్లా మనము సముద్రాన్ని పంచుతామా, ఈడికి నీకు, ఈ కులానికి ఇగో ఈ యొక్క పర్వతాలు ఈడికి ఇది, ఈ భూమి ఈడికి ఇది, ఇది ఈ కులానికి, ఇది ఈ మతానికి అని పంచుతామా? పంచలేం కదా. కాబట్టి దేశ సంపద అందరికీ. ఎందుకంటే ఈ సృష్టి లోపల సృష్టిని సృష్టించినట్లే మనల్ని కూడా భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనం కూడా ఆ రకంగా ఉంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.